మహారాష్ట్రలోని తానే జిల్లా బదలాపూర్ స్కూల్లో ఇద్దరు పిల్లలపై లైంగిక దాడి చేసిన అక్షయ్ షిండే సోమవారం ఎదురు కాల్పుల్లో మరణించటం మీద ముంబై హైకోర్టు బుధవారం అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఏ మాత్రం నమ్మదగ్గట్టుగా లేదని, ఓ కట్టుకథలాగా కనిపిస్తున్నదని ఆక్షేపించింది. పాఠశాలలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనకు సంబంధించి ఒక పక్క విచారణ జరుగుతుండగా నిందితుడి మీద అతని మొదటి భార్య పెట్టిన కేసులు ప్రశ్నించటానికి పోలీసులు సిద్ధమయ్యారు. తలోజా జైల్లో ఉన్న అతన్ని బదలాపూర్ తీసుకుపోతుండగా మార్గమధ్యంలో అక్షయ్ షిండే తప్పించుకునే ప్రయత్నంలో ఒక పోలీస్ నుంచి తుపాకీ లాక్కుంటే మరో పోలీస్ అధికారి కాల్పులు జరిపాడు. దీంతో నిందితుడు మరణించాడు. ఈ ఎన్కౌంటర్ మీద ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తైన నిజాయితీగా జరిగేట్టు చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన సంజయ్ షిండే అనే పోలీస్ అధికారి చేతిలో అక్షయ్ షిండే అనే ఈ నిందితుడు మరణించినట్టుగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చేసిన ప్రకటన రాజకీయంగా కూడా అగ్గిరాజేసింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని విపక్షాలు వ్యాఖ్యానించినందుకు ఒక పాపిని వెనకేసుకొస్తున్న పాపం మీకు తగులుతుందని బీజేపీ నాయకులు శపిస్తున్నారు. బద్లాపూర్ ఘాతుకం మహారాష్ట్రనే కాదు, యావత్ దేశాన్ని నిర్ఘాంతపరిచింది. ఆసుపత్రుల్లో మహిళా వైద్యులకు భద్రత లేదని, రక్షణ కరువై వారు నిస్సహాయంగా అత్యాచారాలకు గురి కావాల్సి వస్తోందని పశ్చిమ బెంగాల్ ఉదంతం గుర్తు చేసిన తరుణంలోనే అభంశుభం తెలియని పిల్లలకు చివరకు అక్షరాలు దిద్దే చోట కూడా రక్షణ లేకుండా పోయిందని బద్లాపూర్ ఘటన హెచ్చరించింది. బెంగాల్ అత్యాచార ఘటన మీద విరోచితమైన పోరాటం సాగిస్తున్న బీజేపీని బద్లాపూర్ ఆత్మరక్షణలోకి నెట్టేసింది. వందలాది మంది వీధుల్లోకి వచ్చి ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. విధ్వంసకాండకు పాల్పడ్డారు. అరెస్టులు, సస్పెన్షన్లు, సిట్ ఏర్పాటు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ ఇత్యాదివి ప్రకటించి సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించినప్పటికీ ఈ ఉదంతం తమకు రాజకీయంగా తీవ్ర నష్టం చేస్తుందన్న భయం పాలకులకు లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిందితుడి ఎన్కౌంటర్ను మిగతా రాజకీయ పక్షాలు అనుమానించటం, ప్రశ్నించటం సహజం. కేసు దర్యాప్తు, విచారణ కొనసాగినంతకాలం, మీడియాలో ఆ వార్తలు వినబడుతున్నంత వరకు సదరు ఘోరం ప్రజలకు గుర్తుకొస్తూనే ఉంటుంది. కనుక అధికార పక్షానికి ఆ మేరకు నష్టం తప్పదు. బుధవారం నాటి వ్యాఖ్యలను బట్టి దానిని బూటకపు ఎన్కౌంటర్గా న్యాయస్థానం భావిస్తున్నదని అర్థం. నిందితుడు 3 బుల్లెట్లు పేల్చితే ఒకటి మాత్రమే పోలీసు అధికారి తొడలోకి దూసుకుపోతే మిగతా 2 బుల్లెట్లు ఏమయ్యాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు ప్రతిగా సదరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాల్చిన ఒకే ఒక్క బుల్లెట్ నేరుగా నిందితుడి తలలోకి దూసుకుపోయి అతడు అక్కడికక్కడే మరణించాడు. కారులో మరో 4 ఉన్న నిందితుడి మీదకు లంఘించి నియంత్రించకపోవడం, పోలీసుల నుంచి అతడు తుపాకీ లాక్కోవడం, అతి సులువుగా సెక్షన్లలో లాక్ తీసి పోలీసు అధికారి దిగువ భాగంలో కాల్చటం ఇత్యాది ప్రతి దశ మీద న్యాయమూర్తి వెలుబుచ్చిన అనుమానాలు సామాన్యులకు సైతం కలిగేవే. న్యాయస్థానం ఎంతగా హూంకరించినప్పటికీ తమకు ఒనగూరే నష్టమేమీ లేదని, ఈ ఎన్కౌంటర్తో బద్లాపూర్ కథ సుఖాంతమైందని పాలకులు నమ్ముతున్నారు. బద్లాపూరా అంటూ తుపాకీ ధరించిన ఫడ్నవీస్ కటౌట్లు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. ఛత్రపతి శివాజీ మహారాజు ఏలిన పవిత్ర భూమిలో ఆడపిల్ల మీద అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులకు శిక్షలు ఇలాగే ఉంటాయని వాటి మీద రాశారు. ఈ నకిలీ ఎన్కౌంటర్ కీర్తి తమ నాయకులకు దక్కాలని ఫడ్నవీస్, షిండే అభిమానులు పోటీ పడుతున్నారు. తమ కుమారుణ్ణి అన్యాయంగా చంపేశారంటూ నిందితుడి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నా, హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నా ఈ తక్షణ న్యాయానికి సామాన్య జనం తన్మయులై తమను కీర్తిస్తున్నందుకు పాలకులు సంతోషిస్తున్నారు. జమ్మూ కశ్మీర్, హర్యానాతో పాటు జరగాల్సిన మహారాష్ట్ర ఎన్నికలను ఎన్నికల సంఘం ఏ కారణంతో వాయిదా వేసినప్పటికీ నవంబర్లో అవి జరగవచ్చని అంటున్న తరుణంలో ఈ నకిలీ ఎన్కౌంటర్ తమకు మరో 4 ఓట్లు తెస్తుందని పాలకులు గట్టిగా నమ్ముతున్నారు.